ఈ గ్రామ దేవతలకి ఆషాఢ మాసానికి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే, ఈ గ్రామ దేవతలు ఎవరు అనంటే 101 మంది ఈ గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలు 101 మంది కూడాను అమ్మవారి కాళికాదేవి యొక్క రూపంలో నుంచి వచ్చినటువంటి వారు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ గ్రామ దేవతలని ఆరాధించటము అనేటటువంటిది ప్రతి గ్రామంలో కూడాను ఆ గ్రామ పొలిమేర్లలో ఉంటుంది. ఆ గ్రామాన్ని కాపాడుతూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను సుభిక్షంగా ఉండేట్లుగా పశుపక్షాదుల సైతము అంటే జీవకోటినంతటినీ కాపాడుతూ ఉంటుంది గ్రామ దేవత అనేటటువంటిది ఆ మొట్టమొదట పొలిమేరలో ఉంది. అందుకనే ఈ 101 మంది కూడా గమనించినట్లయితే పోలేరమ్మ, ఎల్లమ్మ ఈ విధంగా పేర్లు ఉంటాయి చూసారా. అంటే పోలేరమ్మ అంటే పొలిమేరను కాపాడే అమ్మ పోలేరమ్మ, ఎల్లలను కాపాడే అమ్మ ఎల్లమ్మ అని ఈ విధంగా పేర్లు ఉంటాయి కదా. వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అని అంటే వీళ్ళు 101 మంది అక్క చెల్లెళ్ళు. వీళ్ళకి ఒకే ఒక్క సోదరుడు ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే పోతురాజు. వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఏకైక సోదరుడు పోతురాజు. అందుకనే మామూలుగా ఇంట్లో కూడా కొంతమందికి, అందరికీ నేను చెప్పను, కొంతమందికి ఎవరికైతే గనక అక్కల ముత్తైదులు అని ఉంటుంది చూసారా, ఇంట్లో గనక ఏదైనా శుభకార్యం జరిగితే అంటే ఇట్లా వివాహం కానీ ఉపనయనం కానీ లేకపోతే గృహప్రవేశం కానీ చేసుకునేటప్పుడు కొంతమంది గురునాథ పొంగళ్ళు ఉంటాయి, అక్కల ముత్తైదులు ఉంటాయి. అటువంటి సమయంలో అక్కల ముత్తైదులు 7 అక్కలను పెట్టుకుంటారు. ఒకే ఒక్క సోదరుని పోతురాజుని పెట్టుకుంటారనమాట. ఈ పోతురాజు 101 మందికి కూడాను సోదరుడు. ఈ అమ్మవారి జాతర చేసేటప్పుడు అనేక నైవేద్యాలని సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి, ఈ సందర్భంగానే మనం చెప్పుకోవాలి. జంతు బలి అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవ్వకూడదండి. ఏ జంతువుని కూడాను మనము బలిచ్చేటటువంటి అధికారం మనకి లేదు. కాబట్టి సృష్టించినటువంటి వాడు భగవంతుడు, ఆ బ్రహ్మగారు సృష్టించాడు. ఈ గ్రామ దేవతల్ని కూడాను అందరినీ కూడా ఈ 101 మందిని కూడాను బ్రహ్మగారు సృష్టించారనే చెప్తారు. అంటే అనేక కథనాలు మనకు ఉన్నాయి. పంచభూతాల నుంచి కూడాను ఈ 101 మంది రావటం జరిగింది అని చెప్తారు. అది ఒక కారణం ఒకటి. ఇంకొకటేమో బ్రహ్మగారి యొక్క సృష్టి ఈ 101 మంది అని చెప్తారు. ఈ విధంగా ఈ 101 మంది గ్రామ దేవతలు కూడాను ఆ గ్రామాలలో ఉండేటటువంటి పొలిమేర దగ్గర ఉండి కాపాడుతూ ఉంటారనమాట. అందుకు ఈ గ్రామ దేవతలకు అందరికీ కూడాను అంటే ఇప్పుడు ఏదో ఒక మాసం ఉండే, ఉదాహరణకి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఏం పెట్టుకుంటాము, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు స్వామి రావటం జరిగింది కాబట్టి, స్వామి జననం జరిగింది కాబట్టి ఆ రోజున మనం వినాయక చవితి పండుగ జరుపుకుంటాం. మరి దసరా ఉంది, దీపావళిని, ఇలా మనకి నైమిత్తికాలు ఉన్నాయి కదా. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో మటుకు ఈ గ్రామ దేవతలు అనేటటువంటి వారు రావటం జరిగింది. ఈ మాసంలోనే రావటం జరిగింది. అందుకు వారికి ఈ మాసం అంటే చాలా ఇష్టమైనటువంటి మాసము, ప్రీతికరమైనటువంటి మాసము. ఎందుకని అంటే మన కోసమే ముందరే నేను చెప్పాను కదా, మన కోసమే వారు వచ్చారని. అందుకని ఈ ఆషాఢ మాసానికి ఈ గ్రామ దేవతలకి ఉన్నటువంటి సంబంధం అది. అంటే గ్రామ దేవతల యొక్క ఆవిర్భావం ఈ మాసంలో జరిగింది అని, అందుకు ఆషాఢ మాసంలో గ్రామ దేవతలని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. ఈ గ్రామ దేవతలని ఆరాధించేటప్పుడు మనం బోనాలకి మనకు తెలిసి ఇందాక నేను చెప్పాను ఏ విధంగా అయితే బోనాలు చేయాలో అదేవిధంగా మనకు పెద్దగా ఖర్చు లేనటువంటిదండి ఇది. ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులతో మాత్రమే మనం ఇక్కడ ఈ పండగని జరుపుకోవచ్చు. ఒక కుండ తీసుకొని ఆ కుండలో పాలు, పెరుగు, ఇట్లా అన్నీ పంచదార ఇవన్నీ పోస్తుంటాం. అంటే పాలు పెరుగు కలపకూడదు, పాలు పోస్తే పంచదార వేసి అన్నం పెట్టి చేయటం, లేదంటే పెరుగు అన్నాన్ని పెట్టడం. ఈ విధంగా నివేదన అనేటటువంటి సమర్పిస్తాం కదా. ఒక కొత్త కుండ కొని దానికి పసుపు కుంకాలతో, సున్నంతో, అదేవిధంగా ఈ వేప మండలతో అలంకరించాలి అన్నమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో చాలా తేలికగా అమ్మవారికి చేసుకునేటటువంటి పండగ ఈ ఆషాఢ మాసంలో చేసుకునేటటువంటి బోనాల పండగ. ఈ విధంగా ఈ బోనాల పండగని చేయటం వల్ల, అమ్మవారికి ఈ విధంగా మనము సమర్పించటం వల్ల, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించటం వల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. స్వస్తి.